ఓటమి భయంతో ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ పాలనలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటే సీఎం కేసీఆర్ ఏం పట్టనట్లు ప్రగతి భవన్లో సేద తిన్నుతున్నారని అన్నారు. ఇక సీఎం కేసీఆర్ మాటలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కేసీఆర్ మొదటివాడు కాడు, చివరివాడు కూడా కాకపోవచ్చు. ఈ దేశంలో అంతకంటే ఎక్కువ ప్రజల్ని వేధించి ఆనాడు ప్రజల్ని జైల్లో పెట్టి ఎమర్జెన్సీని పెట్టినా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు గుద్దుతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరా సర్కార్ మట్టగలిసింది బిడ్డ అని చెప్పి మర్చిపోకండి. అంతకంటే గొప్పోడివా కేసీఆర్? ఇవాళ మీరు కోర్టు పర్మిషన్ ఇచ్చింది 3 గంటల నుంచి 5 గంటల వరకే అని. బహిరంగ సభ 2 గంటలే ఉంటదా? ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద సంగ్రామ యాత్ర, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామారావు పటేల్ గారు తన అనుచర వర్గంతో జిల్లా పార్టీ అధ్యక్షులు రమాదేవి గారి సమక్షంలో, బండి సంజయ్ గారి సమక్షంలో, కిషన్ రెడ్డి గారి సమక్షంలో, మా ఎంపీ గారి సమక్షంలో, సోయం బాబురావు గారి సమక్షంలో జైన్ అవుతా ఉంటే ఇవాళ దీన్ని చూసి ఓర్చుకోలేక దీన్ని డిస్టర్బ్ చేయాలనే పన్నాంగంతో ఇవాళ పోలీసులు ఇక్కడ 5 గంటల కంటే 1 నిమిషం ఎక్కువైనా మళ్ళీ కోర్టుకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారట. కోర్టుకు విజ్ఞత ఉంటది, కోర్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ఉంటది, కోర్టుకి ప్రజల హక్కుల్ని కాపాడే కర్తవ్యం తప్పకుండా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఇవాళ పోలీసులారా, కేసీఆర్ ఆనాడు సరస్వతి తల్లి, చదువులమ్మ తల్లి బాసర ఒడిలో తెలంగాణ గడ్డ మీదున్న నిష్ణాతులైన విద్యార్థులు, 10/10 మార్క్స్ వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకొని అమ్మ నాన్న కళలు నెరవేర్చాలని, గొప్పగా ఎదగాలని, ఐటీ ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా ఎదగాలని చెప్పి ఇక్కడ చదువు కోసం వస్తే ఆ చదువులమ్మ తల్లి ఒడి సాక్షిగా ఆ పిల్లలు చదువు కాదు మాకు కావాల్సిందే, కడుపు నిండా బువ్వ పెడతలేరు, మా ఆరోగ్యాలను ఖరాబ్ అయిపోతున్నాయి, ఏ బిడ్డని శవం ఏ ఇంటికి వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నామని చెప్పి ముక్కు పచ్చలాలని 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు జమై కేసీఆర్ సర్కార్ కి ముచ్చమటలు పుచ్చిచ్చే పద్ధతిలో ఉద్యమాలు చేసిన గడ్డ నా బాసర గడ్డ. ఆ పిల్లలంతా కూడా ఇవాళ గా పిల్లలు మాకు బువ్వ కావాలని, నాణ్యమైన బువ్వ కావాలని, మాకు వైస్ ఛాన్సలర్ కావాలని, మేము గొప్పగా చదువుకునే పరిస్థితి రావాలని, ఇది చదువు